ఏ పార్టీలో అయినా అంతర్గత పోర్లు కామన్గానే ఉంటాయి. బట్ కాంగ్రెస్లో ఇవి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. అసలు ప్రతిపక్షాలకే తావివ్వకుండా వారిలో వారి విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మనం చూస్తూనే ఉంటాం. ఇక తెలంగాణ కాంగ్రెస్లో మంత్రుల మధ్య వార్ ఏ విధంగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి మధ్య టెండర్ వార్ ఒక ఇష్యూకి దారితీస్తుంది. అలాగే కొండ సురేఖ గారి ఓఎస్డీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనపై పలు విమర్శలు రావడంతో ఆయన విధులను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఆల్రెడీ 2 days అయింది. బట్ ఇప్పుడు మన సరికొత్త చర్చకు దారితీస్తుంది. అదేంటంటే కొండా సురేఖ గారి అమ్మాయి సుస్మిత ఎవరైతే ఉన్నారు, నిన్న సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్ళగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. రాహుల్ గాంధీ అలాగే తెలంగాణలో కాంగ్రెస్ నేతలు బీసీల కోసం పోరాడుతున్నామని చెప్తారు, కానీ బీసీ బిడ్డైన మా అమ్మని మాత్రం కుట్రలు చేస్తున్నారు మా అమ్మ మీద అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఇందులో అందరి పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇందులో చాలా మంది అందరికీ తెలిసే ఈ కుట్ర జరుగుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా డెక్కన్ సిమెంట్కు సంబంధించి అక్కడ డెక్కన్ సిమెంట్ వారిని సుమంత్ అనే వ్యక్తి, కొండ సురేఖ గారు ఓఎస్డీ సుమంత్ ఎవరుతున్నారు, తను బెదిరించారు కాబట్టి కేసులు నమోదు కావటం, ఆ కేసులు దిశగా నడుస్తుంటే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు కొండ సురేఖ వర్గీయులు చెప్పటం, మరి ఇంకా ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.